राजेश्वरी माता की नगरेश्वर स्वामी की नागेंद्र स्वामी की तुलसी माता की भू माता की भू माता की भारत माता की మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చక్కగా ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే దీపారాధన వెలిగించండి. ముందు వెలిగించిన తర్వాత గౌరీదేవిని చేసుకోండి. ఓం బుద్ధి ఉదయం కొట్టుకోండి పెట్టుకోండి అందరూ. రెండు అక్షతలు తీసుకొని దీపారాధన దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దీపదేవతాభ్యో నమః, దీపాధిష్ఠాన దేవతాభ్యో నమః. ఓం అలంకారార్థాః విమోగంధాః అలంకారార్థాః ఇమేక్షతాః సత్వక్షతాః సకలారాధనైః స్వచ్ఛనమస్తు. అందరూ కూడా అక్షతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ముందుగా ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవోపదంతే సారోంద్రేషమోర్చందహానః ధేనుర్వాగస్తాన్ నృపసుష్టుదైతో అయం ముహూర్త శుభముహూర్త అస్తు. ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీవృందరాభ్యాం నమః, అరుంధనీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతాపితృభ్యాం నమః. ముందుగా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రికి మనస్సులో నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యాం నమః, అగ్నయే నమః, సర్వేభ్యో దేవేభ్యో మీ యొక్క ఇష్టదేవతకు, గ్రామదేవతకు, కులదేవతకు నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యాం నమః, అగ్నయే నమః, ఇష్టదేవతాభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో మహాదేవతాభ్యో నమో నమః. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య ఆచమనం చేసుకోండి. అందరూ ఒకసారి చేయగలుగుని 3 సార్లు నీళ్లు తాగి 4వసారి చేయగలుగుకోవాలి. చూసుకొని ఎడవ భాగాన్ని విడిచిపెట్టాలి, అంటే వెనక భాగాన్ని విడిచిపెట్టాలి. ఓం ఉత్తిష్టంతో భూతిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూదేవిని తాకి కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోవాలి. బ్రహ్మకర్మ సమారభే. ఇలా నాసికార్థాన్ని పట్టుకొని, ముక్కుని పట్టుకొని
గాలి పీలుస్తూ ఉండాలి. ఒక రంధ్రములో నుంచి గాలి తీసుకొని ఇంకొక రంధ్రము ద్వారా విడిచిపెట్టాలి. అలాగా 3 సార్లుగా చేయాలి. ఓం ఓం భూః ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః గురుపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వరి ప్రీత్యర్థో అందరూ నమస్కారం చేసుకోండి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాఖ్యేయ ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణః ద్వితీయ ప్రారాధ్యేశ్వరి నవరాహ కల్పే వైవస్వతః మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే సమస్త దేవీ దేవత శ్రీ హరిహర గురుచరణ బ్రాహ్మణ సన్నిధానికాంతమానేన స్వస్తి శ్రీ ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే సన్నిధికురు ఆయాం తు శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ మహాగౌరీ దేవత వాసవి కన్యకా పరమేశ్వర దేవత దివ్య పూజార్థం మమ దుర్గక్షయకారక కలశోధకేన పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్షయ. అక్కడ కలశంలో ఉన్నటువంటి నీరు తర్వాత మీ శిరస్సు మీద చల్లుకోండి. తర్వాత మీ శిరస్సును వేసుకోవాలి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాగతో వా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరస్సుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ 2 అక్షంతులు వేసి నమస్కారం చేసుకుని తర్వాత ఆడవాళ్ళు ఎడం చేతికి మాత్రమే కట్టుకోవాలి. ఒకరి చేతికి ఒకరు కట్టుకోండి. చక్కగా బొట్టు పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నేను నిర్విఘ్నంగా నేను పూజకి అర్హుడిని, నేను పూజ చేయగలుగుతాను, నేను ఒక శ్రద్ధ వహిస్తాను అనే చెప్పడం కోసం మాత్రమే ఈ కంకణదారం అనేది వినియోగించుకోవాలి. చేయగలుగుతాను నేనంటే ఎందుకయ్యా నువ్వు వేలు ఖర్చు పెట్టవలసిన 5 రూపాయలు తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మగానే ఏం స్వామి 5 రూపాయలకి మాట తగ్గించాలంటే దాంట్లో ఏముంది మీ దగ్గర ఏం లేదు నాయన సరిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు మనం శ్రద్ధలు ఇస్తేనే ఆ పూజ యొక్క ఫలితం అనేది ఉంటుంది. దయచేసి చక్కగా మనం చేసుకునే 1 గంట సేపు అయినా కూడా ఇవాళ శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం చక్కగా శ్రద్ధగా చేసుకుంటే మీరు ఇంట్రెస్ట్ గా ఉంటే మేము కూడా చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సహస్రాక్ష సహస్రవాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠదశాంగుళం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేసారః యదన్నాదిరోహతే ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః. పంచామృత స్నానం అయిపోయింది కాబట్టి తర్వాత కలశం చెంబులో నీరు తీసుకుని 2వసారి శుద్ధోదక స్నానం చేయించండి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత మరి స్నానం అయిపోయింది కాబట్టి అవి వస్త్రాహం ఒత్తిపత్తి వేయండి గౌరీదేవికి. తోదనానుష్ఠావినేన సులగాః పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వాహ తదనో దేవసోమా. తర్వాత వస్త్రం తర్వాత గంధం అలంకరించండి, చిలకరించండి కొంచెం. తర్వాత పసుపు, తర్వాత కుంకుమ, తర్వాత 2 అక్షంతులు, తర్వాత పుష్పాలు వేయండి. తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం విద్ధేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు వేసేసి నమస్కారం చేసుకోండి.
తర్వాత అమ్మవారి యొక్క మూలమంత్రంతో, లక్ష్మీ అమ్మవారి మూలమంత్రంతో మీకు మైక్ ఇస్తాను. చక్కగా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ముందు గౌరీదేవికి పూజ చేస్తూ ఉండండి. మీకు ఇచ్చినటువంటి గాజులు కూడా ఆ అమ్మవారికి అట్లా తగిలించి పెడితే ఆ గాజుల్లో ఉంటుంది వరలక్ష్మీదేవి. వాసవి మాతాకి అందరూ కూడా మైకిస్తా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం ప్రకృతి నమః. ఓం వికృతి నమః. ఓం విద్యాయ నమః. ఓం సరస్వతై నమః. ఓం ప్రభవాయ నమః. ఓం సర్వరూపాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం విభావత్యై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం ఆర్యాయ నమః. ఓం శ్రీ కళావత్యై నమః. ఓం అంబికాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం సర్వోపధారిణ్యై నమః. ఓం విద్యావిభవే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికా. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుధాయే నమః.
ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం కాంతాయై నమః భక్తహస్తాయై నమః ఓం పద్మనాభందరయే నమః ఆక్షై నమః ఓం పద్మస్తయే నమః ఓం పద్మోద్భవాయే నమః ఓం పద్మాముఖే నమః ఓం పద్మనాభప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మనాభాయే నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకరయై నమః విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం అమ్మా మీరు పూజ చేసుకున్నటువంటి కుంకుమని మీ మాంగళ్య ధారణ కూడా కొద్దిగా అలంకారం చేసుకోండి. శ్రావణ మాసం 2వ శుక్రవారం క్షీరాది పంచామృత స్నానం సమర్పయామి. ఓం తత్సంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవస్వస్తిరస్వః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం నిగాత భేషజం శంవాస్త్వద్వివరే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఆ తరువాత కలశంలో ఉన్నటువంటి నీళ్ళను పట్టించండి. ఆ తరువాత భక్తి భక్తి వేయండి. ఓం అధివస్త్రాస్మరణానుష్యావిజయసూర్యాః పూయమానః ఓం వనస్పత్యద్భవేదివీరణానాగంధేన గమ్యతః ఆగ్రయసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ధూపమాగ్రామయామి గమనగంతానాథం గ్రామయామి సాక్షాత్ ప్రత్యక్ష సూర్య సందర్శయామి. ధూపదీపానంతరం చేసిన అందరూ కూడా అవి తీసుకొచ్చి లోపల పెట్టేస్తాం.
కుంకుమ ఓం జగన్మాత్రే నమః ఓం ఆదిశక్త్యై నమః ఓం దేవ్యై నమః ఓం కరుణాయై నమః ఓం ప్రకృతి స్వరూపిణ్యై నమః ఓం విద్యాయై నమః ఓం శుభాయై నమః స్వరూపిణ్యై నమః ఓం వైష్ణవస్మై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం నిత్యాయై నమః నమః ఓం వేదవేద్యాయై నమః ఓం ఓం గంభీరాయై నమః ఓం శుభాయై నమః ఓం సౌందర్యనిలయాయై నమః ఓం సర్వహితాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం ఆర్యవైశ్యపూజితాయై నమః ఓం భక్తరక్షణతత్పరాయై నమః ఓం దుష్టనిగ్రహాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం లీలామానుషవిగ్రహాయై నమః ఓం విష్ణువర్ధనసంహారికాయై నమః ఓం సుగుణరత్నాయై నమః ఓం సాహసౌందర్యసంపన్నాయై నమః ఓం సచ్చిదానందస్వరూపాయై నమః ఓం విశ్వరూపప్రదర్శిన్యై నమః ఓం నిగమవేద్యాయై నమః ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ఓం గర్భసంస్థాపనాయై నమః ఓం నిత్యసేవితాయై నమః ఓం నిత్యమంగళాయై నమః ఓం శర్వస్మై నమః ఓం నిత్యమంగళాయై నమః ఓం నిత్యవైభవాయై నమః ఓం సర్వోపాధినిర్ముక్తాయై నమః ఓం రాజరాజేశ్వర్యై నమః ఓం ఉమాయై నమః
सौभाग्यप्रदायिन्यै नमः ओम श्री वासवाम्बाय नमः ओम चिदाधारायै नमः श्री वासवाम्बाय नमः ओम चिदाकारायै नमः पिन्यै नमः श्री वासवाम्बाय नमः ओम चैतन्यवर्धिन्यै नमः श्री वासवाम्बाय नमः ओम यज्ञरूपायै नमः श्री वासवाम्बाय नमः ओम तापत्रयविनाशिन्यै नमः श्री वासवाम्बाय नमः ओम गुणातीतायै नमः श्री वासवाम्बाय नमः ओम विष्णुवर्धनवर्धिन्यै नमः श्री वासवाम्बाय नमः ओम श्री वासवाम्बाय नमः ओम दयारूपायै नमः श्री वासवाम्बाय नमः ओम तपोनिष्ठायै नमः श्री वासवाम्बाय नमः ओम भवबन्धविनाशिन्यै नमः श्री वासवाम्बाय नमः ओम भगवत्यै नमः श्री वासवाम्बाय नमः ओम विहपसौख्यदायै नमः श्री वासवाम्बाय नमः ओम आश्रितवत्सलायै नमः श्री वासवाम्बाय नमः ओम महाव्रतायै नमः श्री वासवाम्बाय नमः ओम मनोरमायै नमः श्री कन्यकापरमेश्वरी देव्यै नमः श्री वासवाम्बाय नमः ओम शिवायै नमः श्री वासवाम्बाय नमः ओम भक्तिगम्यायै नमः श्री वासवाम्बाय नमः ओम भक्तवस्यायै नमः श्री वासवाम्बाय नमः ओम नादबिन्दुकलातीतायै नमः श्री वासवाम्बाय नमः ओम श्रवणायै नमः श्री वासवाम्बाय नमः ओम महासिद्ध्यै नमः ओम श्री वासवाम्बाय नमः ओम महासिद्ध्यै नमः देवताभ्यो नमो नमः श्री वासवाम्बाय नमः अष्टोत्तरविधानेन सुवर्णअष्टोत्तरविधानेन कुङ्कुमार्चन पूजां समर्पयामि మనస్ఫూర్తిగా చక్కగా రెండవ శుక్రవారం చాలా అద్భుతమైంది ఆ అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి నమస్కారం చేసుకోండి మనకు కావాల్సింది ఏమిటంటే అమ్మవారిని మనం కోరుకునేది మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పి కోరుకోవాలి ముందుగా మా ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే అమ్మా వాసవి కృష్ణ గారు రండి మీరు కూడా లోపలికి మాత జై జై మాత జై జై మాత వాసవి మాత వాసవి మాత జై జై మాత వాసవి మాత जय बोलो वासवी माता की అమ్మవారికి గాజుల పూజ రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈ పవిత్రమైన రోజు మన అమ్మవారి స్వర్ణరథానికి ఇద్దరు అరకిలో వెండిని ప్రకటించారు. వారు శ్రీ కీర్తి సముద్రాల గోవర్ధన్ విజయలక్ష్మి వాళ్ళ కుమారులు. మీ అంతటా మీరే, మేము ఎవరికి కూడా చెప్పలేదు. ఈ గాజులో మేము చేస్తామన్నాయంటే సరే అమ్మ చేయని చెప్పాను అన్నాము. సుమారు దేవరకొండలో ఉన్నటువంటి ఆర్య వయసు సోదరుల ఇళ్లలో 50% సహకరించాలి ఈ కార్యక్రమానికి. 255 ఇళ్ళకి వెళ్ళి మనకు ఈ గాజుల పూజ కార్యక్రమానికి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మినిమం ఒక 200 రూపాయలతోటి, అంటే మీకు 200 రూపాయలు తక్కువ, కానీ ఆ అమౌంట్ ఒక దగ్గరకు వచ్చిన ఒక 50-100 రూపాయలు వచ్చింది. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇట్లా అనౌన్స్ చేయడంతో మీ అంతటా కూడా ప్రతి వారం కూడా పట్టు చీరలు ధరిస్తున్నాం అమ్మవారికి.
ఈ పట్టు చీరలు కూడా స్పందించే అవకాశం లేదని చెప్పాము. మళ్ళీ ఇంకో కార్యక్రమం ఉన్నప్పుడు మన తెలియపరుస్తాము, అప్పుడు మీ వంతుగా మీరు ఇవ్వచ్చు. ఆ విధంగా మన కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా మీ యొక్క కృషి సహాయంతో ముందుకు వెళ్తున్నది. ఇదే విధంగా ముందు కూడా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 200 రూపాయలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వసూలు చేశారండి. నేను కూడా నీకు చెప్తాను అట్లా. ప్లస్ వాళ్ళు నిలబడండి, నిన్న సేవకు వచ్చిన వాళ్ళు నిజంగా 200 అమౌంట్ అని చాలా మంది మేమిస్తాం ముందుకు వచ్చి చాలా మంది ఇచ్చిన ప్రతి ఒక్కరికి, వసూలు చేసిన వారికి, నిన్న సేవకు వచ్చిన వారికి, ఈ పూజ చేయించిన ప్రతి ఒక్కరికి అయ్యగారితో సహా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాడు. జై వాసవి మాతాకి. వీరికి నిన్న సేవకు వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎందుకంటే నిన్న 11 వరకు నిన్న సేవలో ఉన్నాము. అందుకంటున్నా గాజులు పైసలు వసూలు చేసి పైసలు ఇచ్చి సేవకు వచ్చిన ప్రతి ఒక్కరికి పూజకు వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పసుపు కుంకుమ అనేది శుభాలకు సంకేతం. అట్లాగే ఈ రోజు ఈ వడిబియ్యం పోసినటువంటి చీర, పసుపు రంగు చీర, రకరకాల డిజైన్లతో బార్డర్లతో ఉన్నటువంటి చీర, దీనిని దేవాలయం వారు ఒక 3500 రూపాయలు నామమాత్రపు రుసుముగా దీన్ని నిర్ణయించి పాట పెట్టమని చెప్తున్నారు. దయచేసి అందరూ సహకరించి ఈ वासवी कन्या परमेश्वरी माता के जय जय माता, जय जय माता, सबकी माता. इंदिरा नवाले వారికి కూడా ఒకసారి అందరూ చప్పట్లతోటి వారికి శుభాకాంక్షలు తెలియపడుతాము. వారికి 4 డజన్లు వేసుకొచ్చారు. అలాగే ఉప్పల శ్రీలత గారు కూడా ఇంచుమించు 3.5 డజన్లు వేసుకొని వచ్చారు. 4 డజన్లు వేసుకొచ్చారట. వారికి కూడా దేవాలయం తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వచ్చే శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో జంటలకు మాత్రమే అవకాశం ఉంది కూర్చోవడానికి. దానికి ఆ జంటలు కూర్చున్నటువంటి వాళ్ళు మాకు పేర్లు సమర్పిస్తే ఎన్ని పేర్లు వస్తాయి? ఒక రథం బిడ్డకు 3 జంటలకు మాత్రం అవకాశం ఇస్తున్నాము. అలాంటిది ఒక 15 రథం బిడ్డల వరకు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఒక 45 జంటలకు అవకాశం ఉన్నది. ఈ రోజు నుండి మీ యొక్క పేరు ఇక్కడ నమోదు చేస్తే వారికి ఆ రోజు మన ఇంట్లో ఏ రకమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేసుకుంటామో ఇక్కడ దేవాలయంలో కూడా ఆ విధంగా పూజ చేయడం జరుగుతుంది. ఆ ముందర పేర్లు ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం. తర్వాత మన పేర్లు ఇస్తే ఫిలప్ అయిన తర్వాత అవకాశం ఉండదు. కాబట్టి నిన్ననే కొంతమంది పేర్లు ఇచ్చారు. అయితే ఆ పేర్లు కూడా ఈ రోజుకే నమోదు చేసుకుంటామని చెప్పాము. ఈ రోజుకే నమోదు చేస్తున్నాము. దయచేసి ఆ పేర్లు మీరు ఎవరైతే జంటలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ జంటల పేర్లు ఇస్తే మేము ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది. శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం ఆ జంటలకు మాత్రమే కూర్చోబెట్టడం జరుగుతుంది. జై బలో వాసవి మాతాకి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులకు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి ప్రసాదంగా ఇస్తుంది. మనం అన్నాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. చాలా మంది అన్నాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఒకటి కాకుండా 2 సార్లు 3 సార్లు అడుగు పెట్టుకొని కానీ ఆ డస్ట్బిన్ లో చూస్తే ఓసారి బాధ అనిపిస్తుంది. దయచేసి అన్నేలా భావించకండి. నాకు చెప్తున్నందుకు మీరు ఎంత అవసరం ఉంటే అంతే పెట్టుకోండి. ఎన్ని ఐటమ్స్ తినదలుచుకో అన్నీ తినండి. మీలే ఉండి ఇంకోరికి ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి మన వాసవి మాత దేవాలయం నందు అన్నాన్ని ప్రసాదంగా తీసుకొని వేస్ట్ చేయకుండా చూడవలసిందిగా మనది. జై బోలో వాసవి మాతాకి. అట్లాగే తర్వాత మంత్రం ఉంటుంది, చేతిలో ఉంటుంది. పెద్ద టైం మాత్రం
ముత్యాల హారతి పగడాల హారతి ముత్యాల హారతి పగడాల హారతి వాసవాంబనీకిదే వైడూర్య హారతి ముత్యాల హారతి పగడాల హారతి. శతమంగళాలు తీసుకున్నామా? ఆనందమంగళ నీరాజనం ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. భేషం చతుర్పదే. ఓం శాంతి శాంతి శాంతి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ పూలులది పూలులది పతి చూడి గురుతలాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఆంధ్రమంగళ విరాజనం జనమార్గుడిన శాంతిదాత రామ రామ శిలాపురవాస సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ. సుమారు శుభకారకమైనది శుక్రవారం శ్రీహరి హృదయేశ్వరిని తలచే వారం శ్రీ మహాలక్ష్మిని కొలచే శుభవారం వారములో శుభవారము శుక్రవారం శుభకారకమైనది శుక్రవారం తొలి సంధ్య అరుణకిరణం నిలిచే వేళ మంగళకరనాదమే పలికేటి వేళ మనసులోన భక్తి సిరులు విరిసే వేళ మహాలక్ష్మి పూజని జరిపే శుభవారం వారములో శుభవారం శుక్రవారం శుభకారకమైనది శుక్రవారం కల్పకాల నిద్దులలో మునిగేటి వేళ వెలుగురేఖ చీకటులను తరిమే వేళ కలకల్పం గలమెత్తి పలికే వేళ మహాలక్ష్మి మా పూజలు అందుకునే వారం వారములో శుభవారము శుక్రవారం శుభకారకమైనది శుక్రవారం కన్న సాక్షి కలలు మరచి వెలిసేటి వేళ సుప్రభాత శుభరేఖలు కురిసే వేళ కర్పూరపు హారతి వెలిగే వేళ లోక జగని పాదములై కొలిచే శుభవారం వారములో శుభవారము శుక్రవారం శుభకారకమైనది శుక్రవారం. జై బలవాసుని మాతకి. ఒట్టు మన పిల్లలకి నేర్పాలి. అన్ని నేర్పితేనే మనకు బాగుంటుంది. ఆ మమ్మీ అమ్మ మమ్మీ అనే ఒకటి డాడీ అనే ఒకటి ఈ రెండు పదాలు కూడా మాకు ఇచ్చేసేయండి దయచేసి. చక్కగా అమ్మ అంటే ఒకటి దగ్గర నుంచి వస్తుంది నాన్న అంటే పూర్వకాలంలో ఎంత చక్కగా మాట్లాడుకునేవాడు. ఎన్ని పోయి మమ్మ మమ్మీ డాడీ పోయి ఇకేడి ఎన్ని పాపం పైసలు 4 ఎకరాల పొలం ఉందట. అందరూ బాగా శ్రద్ధగా ఉంది. 4 ఎకరాల పొలం ఉంటే ఆయనకి 4 పిల్లలు ఉన్నారు. చక్కగా చదివించాలి, నేను రైతు కుటుంబంలో పుట్టాను, నా పిల్లలు పైకి తీసుకురావాలని చెప్పి పట్టణానికి తీసుకెళ్ళిపోయి ఆ 4 పిల్లలు నేను బాగా ఉన్నత చదువు చదివించేశాడట. చదివిస్తే మంచి ఉద్యోగస్తులు అయిపోయారు. అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లెటూరుకు వచ్చేసాడట ఆయన. పిల్లలందరూ చదువుల్లో ఉండిపోయి ఊళ్ళో వాళ్ళు అడిగారట, నేను ఆయన చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళిపోయావు టౌన్కి, మరి నీకు పిల్లలు ఎంతమంది ఏం చేస్తారు
స్విట్జర్లాండ్ లో ఉన్నాడండి అన్నాడు. మరి రెండో అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే రెండో అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడండి అన్నాడు. మూడో అబ్బాయిని అడిగారట, ఎక్కడున్న అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి అన్నాడట. మరి నాలుగో అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే లండన్ లో ఉన్నాడండి అన్నాట. ఎంత అదృష్టవంతమయ్యా, ఇంత నుంచి వెళ్ళిపోయి నువ్వు చక్కగా ఇతర దేశానికి పంపించావు పిల్లలందరినీ, మంచి ప్రయోజకులు చేసావు పిల్లల్ని, నీకు ఏ దిగులు లేదు నాయన. మరి నువ్వు ఎక్కడుంటున్నావు నాయన అంటే నేను ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాను అన్నాట. పిల్లలు తీసుకెళ్ళిపోయి నలుగురు పిల్లలు కూడా నేను విన్నా ఒక చోట చూసే, నేను 15 రోజులకు నేను ఆయన సరిపోతాను ఆయన పరిస్థితి బాగాలేదని చెప్తే ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. ఒక కొడుకులు భక్తు బలవంతాలు వచ్చాడు, పెద్ద ఆయన పంపించారు ఇంటికి. పంపిస్తే 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాట, నేను చాలా ఇబ్బంది పడి వచ్చాను ఆయన, నువ్వు 15 రోజులు అని చెప్పావు, ఇంకా 15 రోజులు అయిపోయింది, ఆయన బాగానే తిరుగుతున్నాడు, నువ్వు నాతో బాగున్నాడని చెప్పుంటే నేను వచ్చేవాడిని కాదు కదా అన్నమాట. మమకారాలు మనం చదువుకోకూడదమ్మా. మనం ఎందుకంటే నేను 6th క్లాస్ చదువుకోకుండా మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఎంత బాధకరమైన విషయం అంటే తల్లిదండ్రులతో తిరిగే యోగ్యత లేకుండా అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మన పిల్లలకి మనం నేర్పాలి, పిల్లలు కూడా ఆ విధంగా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులు ఒకటి నన్ను అనుకుంటారని ఆశిస్తూ ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. చక్కగా మంత్రపుష్పం చెప్తాము, తర్వాత చట్టాలి తీర్థము వరుసల క్రమంలో ఉంటే కళ్ళకద్దుకొని ఆ ప్లేట్లో వేయండి. అయ్యగారు వస్తున్నారు మీ దగ్గరికి. పూజలో విడిగా ఉన్నటువంటి వాళ్ళు అయ్యగారు ప్లేట్ తీసుకొస్తున్నారు, దాంట్లో వేసేయండి.